మొన్న ఒకటి రిలీజ్ చేసిండు. మేము ఏం చేస్తామో ఆయన 2,50,000 సాలరీ వస్తాయి కదా, ప్రతి నెల ఒక స్కూల్కి ఇస్తా అని చెప్పిండు. ప్రతి నెల ఒక గవర్నమెంట్ స్కూల్కు నా వచ్చిన అది సాలరీ ప్రతి నెల ఒక స్కూల్కి ఇస్తా అని చెప్పిండు. అంతకన్నా గొప్పవాడు ఎవరుంటారు అన్న? ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు నోట్ల నుంచి వచ్చే మాటలు అవే లేదు, అందరు వేరు, అంజిరెడ్డి గారు వేరు. ఆయన ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ పెట్టి చాలా మందికి హెల్ప్ చేసిండంట. ఇది మెదక్ సంగారెడ్డి, ఉమ్మడి సంగారెడ్డి మెదక్ జిల్లాలో చాలా మందికి హెల్ప్ చేసిండని కూడా తెలుసు. ఇప్పుడు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లు ఏమో ఖచ్చితంగా మూడోసారి కూడా కేంద్రంలో నరేంద్ర మోదీనే ఉండాలని చెప్పి ఉద్దేశంతో బీజేపీకి ఓటేసారు. ఆల్రెడీ మోడీ మూడోసారి కూడా కూర్చున్నాడు. సో ఇప్పుడు ఆ మోదీకి ఏ ఎలక్షన్లకు సంబంధం లేదు కాబట్టి కూడా ఆ తరహాలో పట్టభద్రులు ఆలోచిస్తారు కదా. అట్లే ఉండదన్న. మోడీ కావాలని కోరుకుంటారు, ఇక్కడ కూడా బీజేపీ కావాలని కోరుకుంటారు. నేను ఆయన ఒక్క స్టేట్మెంట్ చాలన్న, నేను ఇచ్చిన స్టేట్మెంట్, నా నెల సాలరీ కంపల్సరీ స్కూల్కే ఇస్తా, ఇది 4 జిల్లాలో ఉన్న స్కూళ్ళకే ఇస్తా అని చెప్పిండు. ప్రతి నెల